తన్నడము కొట్టడము అయిన దానికి కాందానికి ఇలాంటివన్నీ చేసేవాడు రకరకాలుగా. ఒకడు పందేయి పుడతాడు, ఒకడు కుక్కై పుడతాడు. కుక్క జీవితం ఎలా ఉంటుందో ఊహించుకోండి ఒక్కసారి ఊహించుకోండి మీరు. కుక్క జీవితం ఎలా ఉంటుంది? రోజుకి ఎవరు కొడతారో తెలియదు, ఎటు పోతుందో తెలియదు, ఏం పెడతారో తెలియదు, ఏం తింటుందో తెలియదు, ఎప్పుడు చనిపోతుందో తెలియదు. అవునా? మనకు ఆ జీవితాలు కావాలా? వద్దు కదా. అందుకని మనం బాగా ఉండాలి అంటే చక్కగా ఇలాంటివన్నీ అర్థం చేసుకోవాలి. కాబట్టి ఆయన ఏం చెప్తాడంటే 84 లక్షల రకాల జీవరాశులు అంటే ఈ జన్మ తర్వాత మనం పాపం చేసేవాడు ఏం చేస్తాడు? మళ్ళీ కుక్కగానే పుడతాడు, చనిపోతాడు, నల్లిగా పుడతాడు, చనిపోతాడు, పందిగా పుడతాడు, చనిపోతాడు. ఇట్లా తిరుగుతూనే ఉంటాడు. ఎప్పటికీ వాడి కష్టాలు పడుతూనే ఉంటాడు తప్ప భగవంతుణ్ణి చేరుకోలేడు. కాబట్టి వాడిని అట్లనే ఉండమని దీవించాడు దేవుడు. అదే అవ్వని ఎందుకు ఇలా దీవించాడంటే అవ్వకి ఏ బంధాలు లేవు. ఇక ఒక్క ఆవు మీదనే ఆమెకి బాధ ఉంది. అంటే ఏమని? ఆవు పాలిస్తుంది, తను తాగుతుంది, ఆవుకు గడ్డి వేస్తుంది, చక్కగా ఆవుని బయటికి తీసుకెళ్ళి చేస్తుంది, రోజు దాన్ని శుభ్రం చేస్తుంది, ఆవు సేవ అంతా చేసుకుంటుంది. ప్రేమంతా ఆవు మీదనే ఉంది అవ్వకి. ఇక మళ్ళీ ఆమెకి ప్రాణం పోయే పరిస్థితి వచ్చినప్పుడు అయ్యో ఆవుని ఎవరు చూస్తారు అని బాధపడుతూ చనిపోతుంది. అంటే చివరిలో దేవుణ్ణి గుర్తు చేయకుండా ఉండే అవకాశం ఉందన్నమాట తనకి. అందుకని ఆవు గనక ముందుగా ఎవరేమైనా ఆవు కానీ, నల్లి కానీ, కుక్క కానీ, పిల్లి కానీ, మనిషి కానీ, రాక్షసుడు కానీ, సింహం కానీ, టైగర్ కానీ ఏదో ఒక రోజు, ఇది మత్స్యలోకం. దీని పేరేంటి చెప్పండి? మత్స్యలోకం. ఈ మత్స్యలోకంలోకి వచ్చిన ప్రతి జీవి కూడా ఏదో ఒక రోజు వెళ్ళిపోవాల్సిందే. కాబట్టి ఏమంటున్నాడు? అందుకని ఆవును ముందుగా వైకుంఠం చేస్తే ఆవు మీద ధ్యాస ఉండదు. ఇప్పుడు కొంచెం సేపు బాధపడుతుంది, తర్వాత ఇక నన్నే స్మరిస్తూ ఉంటుంది. ఆల్రెడీ నా ధ్యాసలోనే ఉంది, నన్నే స్మరిస్తుంటుంది కనుక ఇప్పుడు ఆవు ఉండదు కనుక తనకి ఆ తర్వాత ఇక నన్ను స్మరిస్తుంది. తను చనిపోయేటప్పుడు కూడా నా నామమే చెప్తుంది